హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇవాల్టి వీడియో ఏంటి అని అంటే శ్రీకాళహస్తిలో వినాయక చవితి సెలబ్రేషన్స్ ఎలా చేశారో చూపించబోతున్నాను అనమాట. మ్యాక్సిమం చూపించడానికి ట్రై చేస్తున్నాను. సో మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. శ్రీకాళహస్తిలో స్పెషల్ అట్రాక్షన్ ఏంటి అంటే ఇక్కడ జరిగే ప్రతి ఫెస్టివల్ చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు. ఫెస్టివల్కి 2 days ముందు నుంచే ప్రిపరేషన్స్ అయితే ఉంటాయి. ప్రతి స్ట్రీట్ చాలా రష్గా ఉంటుంది. షాప్స్ అయితే జనాభాతో నిండిపోయి ఉంటాయి అన్నమాట. ఇంకా చెప్పాలంటే చుట్టుపక్కల నుంచి విలేజెస్ నుంచి ఉన్నాయి కదండి, ఆ విలేజెస్ నుంచి వ్యాపారం కోసం కొంతమంది వస్తుంటారు, అలాగే షాపింగ్ కోసం. సో విలేజెస్ నుంచి కొంతమంది షాపింగ్ కోసం కూడా ఇక్కడికి వస్తుంటారు, ఎందుకంటే కొంచెం రేట్లు తక్కువ ఉంటాయని వస్తారనమాట. అలాగే వ్యాపారం కోసం ఏంటంటే ఎకేషన్ ఉన్న రోజున, అదే ఫెస్టివల్ ఉన్న రోజున, ఆ ముందు రోజు కూడా చాలా వ్యాపారం బాగా జరుగుతుందండి. ఎందుకంటే చాలామంది పూజలు చేస్తే వాళ్ళు ఎక్కువ కాబట్టి శ్రీకాళహస్తిలో, కాబట్టి ఎక్కువ పూలకి బాగా ధర ఉంటుంది. అలాగే అరిటాకులు, ఇంకా పూజ సామాగ్రికి సంబంధించినవి అయితే చాలా బాగా ఎక్కువగా షాపింగ్ అయితే జరుగుతుంది ఇక్కడ. అలాగే కొంతమంది కొత్త బట్టలు కొనుక్కోవడానికి కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు, పిల్లలకి అలాగే పెద్దవాళ్ళకి అందరికీ. ఇక్కడ టెంపుల్స్ కూడా ఉన్నాయి కాబట్టి చాలా టెంపుల్స్ అయితే ఉన్నాయండి. వీధి వీధికి ఒక టెంపుల్ అయితే ఉంటుంది కాబట్టి ఆ టెంపుల్స్ దర్శనం చేసుకోవడానికి కూడా శ్రీకాళహస్తికి చుట్టుపక్కల విలేజెస్ వాళ్ళు కూడా వస్తూ ఉంటారు. అలాగే మనకి తిరుపతికి దర్శనానికి చాలామంది వస్తుంటారు హాలిడేస్ టైంలో. అలాగే ఏదైనా ఫెస్టివల్ ఉన్నప్పుడు తిరుపతి దేవస్థానానికి వస్తారు కదండి, అలా వచ్చిన వాళ్ళు చాలామంది అయితే ఇక్కడ శ్రీకాళహస్తికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి టెంపుల్ని దర్శించుకుంటారనమాట. సో పూజలు అలాంటివి వాటిల్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ ఎప్పుడు కూడా చిన్న టౌన్ అయినా కూడా శ్రీకాళహస్తి రష్గా అయితే ఉంటుంది. ఇంకా పండగ రోజు అయితే మనకు చెప్పనవసరం లేదు, పూలు పండ్లు రేట్లు అయితే ఆకాశాన్ని అంటే ఉంటాయి. ఇక్కడ ఏ ఫెస్టివల్ వచ్చినా కూడా మనకి ప్రతి వీధి కూడా లైట్లతో వెలిగిపోతూ ఉంటాయి. సో ప్రతి స్ట్రీట్ కూడా మనకి లైటింగ్స్తోనూ అలాగే పూలతోనూ చాలా బాగా డెకరేషన్ అయితే చేస్తుంటారు. అది చిన్న టెంపుల్ అయినా సరే, పెద్ద టెంపుల్ అయినా సరే, దాన్ని మాత్రం బాగా నీట్గా డెకరేషన్ అయితే చేస్తారనమాట. మెయిన్ లైటింగ్స్ అనమాట. లైటింగ్స్ ఎక్కువగా ఉంటాయి ఇక్కడ ఫెస్టివల్ డేలో. అలాగే మనకి ఇక్కడ చూసారు కదండి, ఇది గాంధీ బొమ్మ స్ట్రీట్. సో అన్నిటికంటే ఇక్కడ బాగా సెలబ్రేషన్ అయితే జరిగింది, ఎందుకంటే ఇక్కడ కొంచెం పొలిటికల్ లీడర్స్ వాళ్ళు ఉన్నారు కదండి, వాళ్ళకి సంబంధించిన వాళ్ళైతే ఇక్కడ విగ్రహం అయితే పెట్టుకున్నారు. లైటింగ్స్ అయితే చాలా బాగా డెకరేషన్స్ అయితే జరిగాయి. సో చూసారు కదండి, స్ట్రీట్కి మనకి ఏ టెంపుల్ అయినా సరే బాగా డెకరేషన్ అయితే జరుగుతుంది. ఇది గాంధీ బొమ్మ స్ట్రీట్. సో ఇక్కడైతే చాలా బాగా డెకరేషన్ అయితే చేశారు. సో ఒక వీధి మొత్తం బ్లాక్ చేసేసారనమాట. సో అంతా లైటింగ్స్తో డెకరేషన్ అనేది జరిగింది. సో వెహికల్స్, పెద్ద పెద్ద వెహికల్స్ అలౌ లేకుండా వాళ్ళైతే పర్మిషన్ ఇవ్వలేదు. సో బాగా జరిగిందనమాట ఇక్కడ. తర్వాత వచ్చేసి ఇక్కడ వచ్చేసి శ్రీకాళహస్తిలో చిన్న టెంపుల్ అయినా పెద్ద టెంపుల్ అయినా సరే డెకరేషన్ అయితే చేస్తారనమాట, ఎందుకంటే లైటింగ్స్తో డెకరేషన్ చేసుకుంటారు. సో చూసారు కదండి, ఇక్కడ ఎక్కువ పూజలు, వ్రతాలు, ఇలా దర్శనాలు చాలా ఎక్కువ ఉంటాయి, టెంపుల్స్ కూడా ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో ఇంకా అన్నదానాల విషయానికి వస్తే అన్నదానాలు ఎక్కువ జరుగుతాయి. ఏ ఫెస్టివల్ ఎప్పుడైనా కూడా ఎక్కడో ఒక చోట అన్నదానం అనేది జరుగుతుంది. ఇంకా మనకి శివరాత్రి ఉంటుంది కదండి, 5 days. సో ఆ 5 daysలో కూడా చాలామంది అన్నదానాలు అయితే చేస్తారు, ఎందుకంటే ఒక్క పొద్దులు ఉంటారు కదండి. సో అలాంటి టైంలో అన్నదానాలు అయితే చాలా బాగా చేస్తారు. సో ఇక్కడ విలేజెస్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా కొంతమంది షాపింగ్ కనో లేకపోతే దర్శనానికి వచ్చిన వాళ్ళు అలా అన్నదానం చేసినప్పుడు అక్కడ తినేస్తారనమాట. సో అది చాలా పవిత్రంగా భావిస్తారు. సో ఇది వచ్చేసి మనకి బ్రిడ్జ్ తర్వాత వచ్చేటువంటి స్ట్రీటు. సో ఇక్కడంతా కూడా ఫిల్ చేసేసారు లైటింగ్స్తో.